అస్సలాము అలైకుం. నా పేరు మొహమ్మద్ అబ్దుల్లా. శీర్షిక: 23 లక్షల మంది పాలస్తీనీయులను చంపడానికి సైతం ఇస్రాయిల్ వెనకాడదా? పాలస్తీనా ఇస్రాయిల్ సమస్యను అర్థం చేసుకోవాలంటే భారత స్వాతంత్ర సమరాన్ని గుర్తు చేసుకోవాలి. భారతదేశాన్ని వ్యాపారం పేరిట ఆక్రమించిన బ్రిటిష్ వాళ్ళను పారదోలడానికి పోరాటం చేసినటువంటి మహాత్మా గాంధీ గారు అన్న మాటను ఇక్కడ ఉటంకించాలి. భారతదేశం బ్రిటిష్ వాళ్ళది అనడం ఎలాంటిదో పాలస్తీనా బ్రిటిష్ వాళ్ళది అనడం అలాంటిదే అన్నారు. అంతేకాకుండా యూదులు పాలస్తీనాలో ఉండాలనుకుంటే అరబ్బుల సత్సంకల్పంతో వారి ఇష్టాయిష్టాలకు తప్ప అక్కడ ఉండలేరు. వాళ్ళ భూములను గ్రామాలను బలవంతంగా ఆక్రమించి యూదులు పాలస్తీనాలో నివాసాలను ఏర్పాటు చేసుకోవడం తప్పు అన్నారు మహాత్మా గాంధీ. హరిజన్ పత్రికలో గాంధీ గారు వ్యాసం రాస్తూ ఇంగ్లాండ్ దేశం ఇంగ్లీష్ వాళ్ళది, ఫ్రెంచ్ దేశం ఫ్రాన్స్ వాళ్ళది, అదేవిధంగా పాలస్తీనా దేశం అక్కడి అరబ్బులది. యూదులను అక్రమంగా బలవంతంగా అరబ్బుల దేశంలో అగ్రరాజ్యాలు జొప్పించడం అమానుషం అన్నారు. జూలై 21, 1946లో రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం అడాల్ఫ్ హిట్లర్ జర్మనీలో 60 లక్షల మంది యూదులను కూచకోసిన అనంతరం కూడా గాంధీ గారి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. పాలస్తీనా అరబ్బులదే తప్ప యూదులది కాదన్నారు. అమెరికా, బ్రిటన్ వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళ తుపాకుల నీడలో యూదులను పాలస్తీనాలో జొప్పించడం ఉగ్రవాదంతో సమానమన్నారు గాంధీ గారు. పాలస్తీనాలో బలవంతంగా జొరబట్టమే కాకుండా మే 14, 1948లో ఇజ్రాయెల్ వారు తమది ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకోగానే సహజంగానే అరబ్బులకు మిరింగుడు పడలేదు. ఇస్రాయెల్ చుట్టుముట్టు ఉన్న లెబనాన్, సిరియా, ఇరాక్, ఈజిప్టు దేశాలతో పాటు పాలస్తీనా ఇస్రాయెల్కు వ్యతిరేకంగా పోరాడినప్పటికీ ఈ పోరాటంలో అరబ్బులు ఓడిపోయారు. ఐక్యరాజ్య సమితి యూదులకు కేటాయించిన భూభాగంతో పాటు అరబ్బుల చేతిలో ఉన్న గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంకును కూడా ఈ యూదులు కైవసం చేసుకున్నారు. 1967 నుండి గాజా స్ట్రిప్ మరియు వెస్ట్ బ్యాంకుల్లో ఉన్న పాలస్తీనా అరబ్బులను ఇస్రాయిల్ నియంత్రిస్తుంది. మిలిటరీ వారి తుపాకీ నీడలో ఒక బహిరంగ జైల్లో ఉన్నట్టు పాలస్తీనా ప్రజలు బ్రతుకులిడుస్తున్నారు. ఆహారం, నీరు, ఇంధనం, విద్యుత్ శక్తి యూదులదే. ఇవాళ వారి చేతిలో ఉన్న నిత్యావసర వస్తువులను నిలిపివేసి పాలస్తీనా ప్రజలను భయంకరంగా వేధిస్తున్నారు. బానిస బ్రతుకులు ఈడుస్తున్న పాలస్తీనా ప్రజలు వారు ఎన్నుకున్న హమాస్, హర్కత్ అల్ ముఖ్వామా అల్ ఇస్లామియా, ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ అనే రాజకీయ పార్టీకి చెందిన మిలిటెంట్ గ్రూప్ రాకెట్ దాడులతో ఇస్రాయెల్కు ఎదురు తిరగడంతో ఇస్రాయెల్ కంగుతిన్నది. బానిసలకు ఇంత అహంకారమా అని రెచ్చిపోయింది. కాగా పాలస్తీనాకు ఒక స్వతంత్ర రాజ్యం కావాలని గుర్తించిన మొదటి అరబ్బేతర దేశం ఇండియా. వెస్ట్ బ్యాంకులోని అల్ఫతా మరియు అప్పటి ఫలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ నాయకుడు యాసర్ అరాఫత్ ను టెర్రరిస్టు అని కొన్ని దేశాలు చిత్రీకరించినప్పటికీ న్యూఢిల్లీలో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి 1970లో భారత ప్రభుత్వం అనుమతించడం జరిగింది. అప్పటి జనసంఘ్, ఇప్పటి బీజేపీ కూడా పిఎల్ఓ కార్యాలయాన్ని స్వాగతించింది. పాలస్తీనా అరబ్బులు టెర్రరిస్టులు కాదు, అస్తిత్వ పోరాటవాదులని 1948లో యూదులు చొరబడి పాలస్తీనాను ఆక్రమించుకుని ఇజ్రాయెల్ దేశంగా ప్రకటించిన యూదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్వాతంత్ర సమర యోధులని భారత్ గుర్తించింది. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం గల 28 దేశాలు ఇప్పటికీ ఇస్రాయిల్ను చొరబాటుదారులుగా తప్ప ఒక దేశంగా గుర్తించడం లేదు. కాగా 138 దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాయి. ఇప్పుడు దురాగతాలు చేస్తున్నట్లుగానే 1948లో కూడా యూదులు ధ్వంసరచన చేసి 7 లక్షల మంది పాలస్తీనీయులను పొరుగు దేశాలకు పారద్రోలారు. వారు నిరాశ్రయులుగా, కాందీసీకులుగా ఆయా దేశాల్లో బ్రతుకులీడుస్తున్నారు. దాదాపు 600 పాలస్తీనా గ్రామాలను నాశనం చేశారు. నిషిద్ధ బయోలాజికల్ వార్ఫేర్తో గ్రామస్తుల మంచినీటి బావుల్లో విషం కలిపారు. ఫలితంగా కలుషిత నీరు త్రాగి వేలాది మంది పాలస్తీనులు టైఫాయిడ్ వ్యాధికి గురయ్యారు. స్వగ్రామాలను వదిలి వెళ్లారు. అలా గ్రామాలను వదిలి వెళ్లిన వారి ఆస్తులను, ఇళ్లను జప్తు చేసుకుంటున్నట్టు ఇస్రాయిల్ ప్రభుత్వం దొంగ చట్టం చేసింది. పాలస్తీనా గ్రామాలను, ఇళ్లను కబ్జా చేసుకుంది. గ్రామీణులు మళ్లీ తిరిగి రాకుండా శాశ్వత బహిష్కృతులను చేశారు. యూదులు ఇప్పుడు చేస్తున్నటువంటి దమనకాండ, దురాగతాల కన్నా
అధికంగా 1948లో పాలస్తీనులకు వ్యతిరేకంగా చేశారు. ఇది అంతులేని దౌర్జన్యకాండ, దమనకాండ. ఈ దురాగతాలు జాత్యహంకారులు చేసిన సామూహిక జాతి హననంగా చరిత్రకారులు పేర్కొన్నారు. అది ఆనాటి పాలస్తీనా అరబ్బుల పరిస్థితి. ఈసారి వారి దమనకాండ ఆసుపత్రులపై, స్కూళ్లపై, అంబులెన్స్లపై, శరణార్థి శిబిరాలపై, జనం ఎక్కడ అధికంగా ఉంటే అక్కడ బాంబుల వర్షం కురిపిస్తున్నారు. తాము తలపడవలసిన హమాస్ను మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు. హమాస్ వారు దాక్కొని గెరిల్లా పోరాటాలు చేస్తూ పోరాడుతున్న సొరంగాలు దరికి చేరడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. గాజా స్ట్రిప్ కు చెందిన హమాస్ ను కొన్ని దేశాల వారు పేర్కొంటున్నట్టు ఉగ్రవాద సంస్థ కాదు. యుద్ధ నేరస్తులు, కబ్జాకోరులైనటువంటి యూదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్వాతంత్ర సమర యోధులని తుర్కీ అధ్యక్షుడు తయ్యిబ్ ఎర్దుగాన్ పేర్కొనడం గమనించదగిన విషయం. ఆనాటి నుంచి ఈనాటి వరకు పాలస్తీనా అరబ్బులను నామరూపం చేయాలని, తద్వారా పాలస్తీనా మాది అని అడిగేవాడు లేకుండా చేయాలని, ఆ విధంగా యూదులు పాలస్తీనా అరబ్బులపై అంతులేని దారుణ మారణ కాండకు, అరాచకాలకు పాల్పడుతున్నారు. అయినా ఐక్యరాజ్య సమితి ప్రేక్షక పాత్ర వహిస్తున్నదే తప్ప ఈనాటికి ఎలాంటి పరిష్కారాన్ని చూపలేకపోయింది. యూదులు తుపాకీ గొట్టాలను, బాంబులను, శతగులను చూపి అరబ్బులను భయభ్రాంతులకు గురిచేసి గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించి కైవసం చేసుకున్నారు. పాలస్తీనా అరబ్బులు కట్టుబట్టలతో ఇతర దేశాల్లో రెఫ్యూజీలుగా, కాందీ షీకులుగా బ్రతుకుతున్నారు. అదే ముఖ చిత్రాన్ని 2023 అక్టోబర్లోనూ పునః ప్రతిష్ఠిస్తున్నారు. తిరస్కృతులుగా, బహిష్కృతులుగా దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఇస్రాయిల్ గత 26 రోజులుగా గాజాలో యుద్ధం పేరుతో బహిరంగంగా చేస్తున్న యుద్ధ నేరాలకు వ్యతిరేకంగా అనేక పశ్చిమ దేశాలు పల్లెత్తు మాట మాట్లాడటం లేదని, కనీసం కాల్పులు విరమించండి అని అనటం లేదని ఇస్తాంబుల్లో తయ్యిబ్ ఎర్దుగాన్ అన్నారు. యూదులు యుద్ధ నేరస్తులని మేము ప్రపంచం ముందు ప్రకటిస్తున్నామని అన్నారు ఆయన. తమ మాతృభూమి తిరిగి పొందడానికి పోరాడుతున్న ముజాహిదీన్లే హమాస్ వారు అని తుర్కీ పార్లమెంట్లో తయ్యిబ్ ఎర్దుగాన్ అన్నారు. అనేక దశాబ్దాలుగా భారత్ సుస్థిరంగా పాలస్తీనులను బలపరుస్తూ ఐక్యరాజ్య సమితిలో వారికి మద్దతుగా ఓటు చేస్తూ వస్తోంది. పాలస్తీనియా స్వతంత్ర దేశంగా ఉండాలనే హక్కును బలపరుస్తోంది. మోదీ ప్రభుత్వం గాజాకు మందులు, ఇతర మానవత్వపు సహాయ సహకారాలు పంపించింది. అక్టోబర్ 27 నాడు ఐక్యరాజ్య సమితిలో కాల్పుల విరమణ చేయాలని జోర్డాన్ ప్రతిపాదించినప్పుడు ఖచ్చితమైన స్టాండ్ను చూపకుండా, ఓటు వేయకుండా నిర్లిప్తంగా ఉండిపోయింది భారత్. ఈ ఊగిసలాట ధోరణి నుండి బయటపడి సాంప్రదాయ ఖచ్చిత ధోరణిని ప్రదర్శించవలసి ఉంది. స్వాతంత్ర్య పోరాటాలను, అస్తిత్వ పోరాటాలను టెర్రరిజంగా అభివర్ణించినప్పుడు న్యాయం అన్యాయంగాను, అన్యాయం న్యాయంగాను కనపడుతుంది. దౌర్జన్యకారుడు దురాక్రమకారుడుగా, జాత్యహంకారుడు జాతులను నాశనం చేసేవాడు హీరోగా, బాధితుడు బలహీనుడుగా, దుర్బలుడుగా, విలన్ గా కనిపిస్తాడు. ఈ తేడాను గమనించలేకపోతే కర్ర ఉన్నవాడిదే బర్రె అవుతుంది. బర్రె యజమాని బలి అవుతాడు. తిరస్కృతుడు బహిష్కృతుడు అవుతాడు. ఇస్రాయిల్ దురాగతాలకు గాజాలో ఇప్పటి వరకు 10,000 మంది మరణించారు. వీళ్లలో మహిళలు, బాలలే అత్యధికులు. 32,000 మంది తీవ్రంగా గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ఇజ్రాయెల్ కు ఎవరితో యుద్ధం చేయాలో బోధపడటం లేదా అనిపిస్తున్నది. నిస్సహాయులు, నిరాయుధులు, అమాయకులైన మహిళలు, బాలలతో యుద్ధం చేస్తున్నారు. సొరంగాల్లో ఉన్న హమాస్ తో తలపడే ధైర్యాన్ని ప్రదర్శించలేకపోతున్నారు. ఆకాశం నుండి వైమానిక దాడులు చేయడం ఈజీ. హమాస్ దగ్గర విమానాలను కూల్చే ఆయుధాలు లేవు అనే విషయం ఇస్రాయెల్కు తెలుసు. G20 దేశాల్లో అర్జెంటీనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, చైనా, ఇండియా, ఇండోనేషియా, రష్యా, సౌదీ అరేబియా, టర్కీ పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాయి. మిగిలిన 11 దేశాలు గుర్తించకపోయినప్పటికీ అవి 2 స్టేట్ సొల్యూషన్ను బలపరుస్తున్నాయి. ఇస్రాయిల్, పాలస్తీనా వారు చెరిసగం భూభాగాన్ని పంచుకొని 2 దేశాలుగా కొనసాగడమే మరి పరిష్కారం అని భావిస్తున్నాయి. ఎప్పటికైనా పాలస్తీనా ప్రజలు తమ స్వాతంత్ర్యాన్ని, అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటారని, తమని దేశం నుండి పరలొలుతారని భయంతో కనిపిస్తున్న ఇస్రాయిలు 23 లక్షల మందిని చంపడానికి సైతం లేదా బహిష్కరణ చేయడానికి వెనకాడటం లేదు. డబ్బు, అధికారం, ఆయుధ బలం, పలుకుబడి కలిగినటువంటి ఇస్రాయిల్ను ప్రశ్నించడానికి కూడా అరబ్బు దేశాలతో పాటు మిగతా ప్రపంచ దేశాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం నుండి ఇవాళ బానిస ప్రపంచం అంతా విముక్తి పొందినట్లుగానే పాలస్తీనా కూడా ఇస్రాయిల్ కబంధ హస్తాల నుండి ఏనాటికైనా విముక్తి పొందుతుందని స్వేచ్ఛావాదులంతా ఆశించవచ్చును. జై హింద్. ఈ ఆర్టికల్ మీకు నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.